ఏంటి వెల్కమ్ టు సుమన్ టీవీ. నేనేంటి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 13 దగ్గర ఉన్నానేంటి అనుకుంటున్నారా? ఎస్, ఇప్పుడు నేను మీ అందరికీ కూడా ఒక లేటెస్ట్ వెంచర్ ని ఎక్స్ప్లోర్ చేయించబోతున్నాను అనమాట. సో ఎన్నో లొకేషన్ హైలైట్స్, అట్రాక్షన్స్ చాలా ఉన్నాయండి ఈ వెంచర్. సెకండ్ కోకాపేట, సెకండ్ గచ్చిబౌలి ఏదైతే మనం అనుకుంటున్నామో అది ఈ ప్లేస్ డెవలప్ అవ్వబోతుంది. అదే గోల్డెన్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి లేటెస్ట్ వెంచర్ గ్రాండ్ సిటీ. సో ఇదంతా మన కళ్ళారా మనం చూసి ఎక్స్ప్లోర్ చేద్దాం, వచ్చేసేయండి. ఎగ్జిట్ 13 నుంచి కిందకి దిగిన తర్వాత సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఈ వెనక వెళ్తే మనకి కంగర్కోలన్ అనమాట. సో ఇక్కడ మన గ్రాండ్ సిటీ వెంచర్ ఉంటుంది. సో ఇంకా నా ఆపోజిట్ లో చూసుకున్నట్లయితే మనకి ఆదిబట్ల అండ్ అలానే వండ్రెల్లా ఇలాంటి అమ్యూజ్మెంట్ పార్క్స్ అన్ని కూడా మనకి ఇటు సైడ్ ఉన్నాయి. సో ఇప్పుడైతే మనం లోపలికి అంటే వెనక్కి వెళ్ళాలన్నమాట, కొంగరగలన్కి వెళ్దాం పదండి. సో మనం ఎగ్జిట్ అయిన తర్వాత కంగర్కులం లోపలికి వచ్చిన తర్వాత సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, నా వెనక మీకు ఒక ఎల్లో కలర్ది కనిపిస్తుంది కదండి. సో ఇది వచ్చేసరికి ఇక్కడ నుంచి అక్కడ వరకు 300 ఫీట్ రోడ్, రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే అనమాట. అండ్ అలానే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కలెక్టరేట్ ఆఫీస్ ఉంది. ఈ రైట్ సైడ్లో ఏంటంటే సో చాలా అంటే ఆల్మోస్ట్ 192 ఏకర్స్ గల ఫాక్స్కాన్ కంపెనీ అనమాట. మొత్తం మీద మనం రీచ్ అయిపోయామండి గ్రాండ్ సిటీ. సో ఇక్కడ మనకి ప్రకృతి కూడా చాలా గ్రాండ్ గా వెల్కమ్ చెప్పిందనే చెప్పాలి. సో ప్రశాంతమైన వాతావరణం, ఆ నేచర్ కంటికి కనిపిస్తూ ఉంది. అండ్ అలానే సో నా వెనక చూస్తున్నారు కదా, ఇదే 9 ఏకర్స్ లో ఉన్న మన గ్రాండ్ సిటీ ప్రీమియం రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ అండి. సో చాలా బాగుంది. ఇక్కడ ప్లాట్ సైజెస్ కూడా ఏంటంటే మనకి 167 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. 500 స్క్వేర్ యార్డ్స్ వరకు కూడా ఇక్కడ మనకి ప్లాట్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ నా వెనక రోడ్ చూస్తున్నారు కదా, ఇది ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్ అన్నమాట రాబోతుంది. చుట్టూ కూడా ఒకసారి డెవలప్మెంట్స్ మనం చూద్దామండి. సో ఈ చుట్టూ కూడా మనకు ఆల్రెడీ రెసిడెన్షియల్ ఏరియా కాబట్టి సో సాధారణంగా మనం ఓఆర్ఆర్ కి కాస్త దగ్గరలోకి వచ్చినప్పుడు అక్కడ డెవలప్మెంట్స్ రావడానికి కొంచెం టైం పడుతుంది. సో దట్ ఏంటంటే మనం తీసుకున్న ప్లాట్లో కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కొంచెం టైం తీసుకోవాల్సి వస్తుంది. కానీ ఈ ప్రాజెక్ట్ స్పెషాలిటీ ఏంటంటే మీరు ఇక్కడ ప్లాట్ తీసుకుని ఇమ్మీడియట్గా కన్స్ట్రక్షన్ని కూడా స్టార్ట్ చేసేసుకోవచ్చు అనమాట. సో బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ అవన్నీ కూడా మనకి ఇక్కడ ఇస్తారు. అండ్ దట్ టు హెచ్ఎండిఏ అప్రూవ్డ్ అండ్ అలాగే రెరా రిజిస్టర్డ్ అయిన ఈ బ్యూటిఫుల్ వెంచర్లో సో ఇమ్మీడియట్గా తీసుకుని కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. చుట్టుపక్కల కూడా మనకి అన్ని రెసిడెన్షియల్ ఏరియా కాబట్టి ప్రతిదీ అన్ని కూడా అందుబాటులో మనకు దొరుకుతూ ఉంటాయి. బుల్లెట్ ట్రైన్ ప్రపోజల్ కూడా ఏంటంటే మనకి చాలా దగ్గరగానే వెళ్తుంది అనమాట. మనకి ముంబై నుంచి హైదరాబాద్ నుంచి అమరావతి. సో అలానే ఇప్పుడే కనుక మనం తీసుకున్నట్లయితే మంచి ప్రైస్కి మీరు సొంతం చేసుకోవచ్చు. లేట్ అయ్యే కొద్దీ ఇక్కడ ఉన్న డిమాండ్ పరంగా కూడా వీటి ధర కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఎక్కడన్నా కూడా మనకి ధర ఎప్పుడు పెరుగుతుంది, అక్కడ చుట్టూ ఉండే హైలైట్స్ ఏవైతే ఉన్నాయో, అక్కడ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో, అక్కడ కన్స్ట్రక్షన్, అక్కడ ఎంప్లాయ్మెంట్ జోన్ ఎప్పుడైతే ఏర్పడుతుందో సో దాన్ని బట్టి కూడా మనకి ల్యాండ్ కాస్ట్ కూడా పెరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు దాకా మనం వెస్ట్లో చూసింది అంతా కూడా అదే. మనకి లోపల ఏదైతే మనకి మెయిన్ ఎంట్రన్స్ ఉంటుందో ఇదంతా కూడా 33 ఫీట్ అనమాట. సో అలానే ఇంకా మనకి సబ్వేస్ అవి ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా మనకి 30 ఫీట్ రోడ్ వస్తూ ఉంటుంది. ఎవెన్యూ ప్లాంటేషన్ అయిపోయింది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అయిపోయింది, పార్క్ ఉంది. అండ్ దాంతోపాటు ఎలక్ట్రిసిటీ కూడా మనకి ఫెసిలిటీ తొందరలోనే వచ్చేస్తుంది. ఇంకా పోల్స్ ఒకటి రావడం మనకి ఆలస్యము. అండ్ తొందరలోనే మనకి సీసీ రోడ్స్ కూడా వచ్చేస్తుంటే దానికి కావాల్సిన కన్స్ట్రక్షన్ మెటీరియల్ అంతా కూడా మనకి రెడీగా వచ్చేసింది. అండ్ దీంతో పాటుగా ఏంటంటే పార్క్, అక్కడ పార్క్ కూడా మనకి రెడీ అవ్వబోతుంది. సో గ్రాండ్ ఎంట్రీ లోపలికి వచ్చిన తర్వాత నిజంగా ఈ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ అండ్ ఇక్కడ ఆల్రెడీ ప్లాంటేషన్ కూడా మనం చూస్తున్నాము. అండ్ ఇంకొన్ని రోజుల్లో ఇది చాలా బ్యూటిఫుల్గా మారబోతుందండి. మరి ఎవరన్నా కూడా డైరెక్ట్గా సైట్ విజిట్కి వచ్చి మీరు చూడాలి అనుకున్నట్లయితే మాత్రం ఈజీగా ఎగ్జిట్ నెంబర్ 13లో దిగండి. అక్కడ నుంచి జస్ట్ 3.5 కిలోమీటర్స్లోనే మనకి ఈ వెంచర్ అన్నది వచ్చేస్తుంది కాబట్టి సో హ్యాపీగా ఒక సండేని ఇంటిల్లిపాది వచ్చి 167 నుంచి మనకి 500 స్క్వేర్ యార్డ్స్ వరకు కూడా ఈ ప్లాట్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ రెడీ టు కన్స్ట్రక్ట్ అండ్ రెడీ టు మూవ్ ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత అన్నట్టుగా కూడా అన్ని ఫెసిలిటీస్ తోటి మనకి ఈ వెంచర్ అనేది రెడీగా కనిపిస్తుంది.